హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆస్వి కుక్. సమ్మర్ అయితే మొదలైపోయింది కదండీ. బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మనకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే ఇన్‌స్టంట్ ఎనర్జీ డ్రింక్‌ని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సమ్మర్‌లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలోకి కానీ ఇలా గ్లాస్‌లోకి కానీ కొన్ని సబ్జా గింజలను వాటర్ వేసి నానబెట్టుకోండి. 10 నిమిషాలు అయ్యేసరికి సబ్జా గింజలు ఈ విధంగా నాని ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుందాము. మరొక చిన్న గ్లాస్‌లోకి చిన్న ముక్క అల్లాన్ని శుభ్రంగా కడిగి కచ్చాపచ్చా దంచుకొని ఇలా వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని మనం డ్రింక్ ఎంత చేయాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ముగ్గురికి సరిపడా డ్రింక్ ని అయితే తయారు చేస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు పంచదారను వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసాన్ని వేసుకుందాము. నేను ముందుగానే నిమ్మరసాన్ని శీతాకాలంలో ఇలా నిమ్మకాయల నుండి రసాన్ని తీసి స్టోర్ చేసుకున్నానండి. స్టోర్ చేసుకున్న నిమ్మరసాన్ని నేను ఈ వేసవికాలంలో అయితే వాడుకుంటానండి. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న అల్లాన్ని వడకట్టుకుని వేసుకుందాం. ఇలా వడకట్టుకుని వేసుకుంటే పిప్పి పడకుండా ఉంటుందండి. అల్లం వేసేటప్పుడు కాస్త చూసుకుని వేసుకోండి. తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోండి. ఈ సబ్జా గింజలు మీ ఇష్టాన్ని బట్టి ఎన్నైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పుదీనాను తీసుకుని ఈ విధంగా నలిపి ఈ వాటర్లో వేసేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే దీన్ని చల్లని వాటర్ తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నానండి. లాస్ట్ లో 2 ఐస్ క్యూబ్స్ వేసి మనం తయారు చేసుకున్న డ్రింక్ ని ఇందులో వేసుకుని సర్వ్ చేసుకుంటే చల్లని ఎనర్జీ డ్రింక్ అయితే తయారైందండి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని బయట నుంచి రాగానే ఒక గ్లాస్ తాగామంటే శరీరానికి తక్షణ శక్తి వచ్చి చాలా రిఫ్రెష్ గా అయితే ఉంటారండి. ఈ డ్రింక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రింక్ లో వాడిన నిమ్మరసాన్ని నేను ఎలా స్టోర్ చేసుకున్నానో తెలుసుకోవాలంటే మన ఛానల్లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. ఈ వేసవి కాలంలో ఈ ఇన్స్టెంట్ డ్రింక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.